అందరికీ నమస్కారము. యోగాలో మీకు చాలా వీడియోస్ చేసి ఆల్రెడీ వేశాను మన ఛానల్లోనే. అవన్నీ కింద ప్లేలిస్ట్లో చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో కూడా మీకు ఆ లింక్ ఇస్తాను. ఈ యోగాలో భాగంగానే ఈరోజు మనం సూర్యనాడి, చంద్రనాడి, ప్రాణాయామం ఈ రెండు చూద్దాం. చాలా యూజ్ అవుతుందండి మనకిది. సో వీటి గురించి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఒక 5-10 నిమిషాల వీడియోలు మంచిగా ఇచ్చేస్తాను. రోజు తప్పకుండా చేయండి వీటిని. సో సూర్యనాడి ప్రాణాయామం గురించి ముందు చూద్దాము. మనకి తెలుసు, ట్రెడిషనల్ హఠయోగాలో క్లియర్గా చెప్పబడి ఉంది. మనకు 2 నోస్ట్రిల్స్ ఉన్నాయి, ముక్కు రంధ్రాలు, ఒకటి రైట్, లెఫ్ట్. వీటిని ఉపయోగించి సూర్యనాడి, చంద్రనాడి చేయొచ్చు. ఫస్ట్ మనం సూర్యనాడి చూద్దాము. సూర్యనాడి ప్రాణాయామాన్ని మనం సూర్య భేదన ప్రాణాయామం అని కూడా అంటారు. భేదన అంటే భేదించడము. ఈ సూర్యనాడి ప్రాణాయామంలో ఏం చేస్తామంటే, రైట్ నోస్ట్రిల్ అంటే కుడివైపున ఉన్న ముక్కు రంధ్రం ద్వారానే గాలి పీల్చుకొని కుడివైపు నుంచే వదులుతాము. ఓకే, ఓన్లీ రైట్ నోస్ట్రిల్లో యూజ్ చేస్తూ గాలి పీల్చి వదులుతాము. ఇక్కడి నుంచే వదులుతాము. దీన్ని మనము సూర్యనాడి ప్రాణాయామం అంటారు. ఎందుకు చేస్తాం సూర్యనాడి ప్రాణాయామం అంటారా? ఎప్పుడైతే డల్గా, అసలు ఏమాత్రం ఆసక్తి లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా, ఎనర్జీ లేకుండా, నిరాశగా, నిస్సత్తువగా, చాలా ఓపిక నశించి అలా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మంచి ఎనర్జీ, విల్ పవర్ పెంచడానికి, యాక్టివ్గా ఉండడానికి, ఆసక్తిని రేపెందించడానికి, ఎంతూజిజంని పెంపొందించుకోవడానికి అప్పుడు మనము సూర్యనాడి ప్రాణాయామం చాలా చక్కగా, అంటే సూర్యుడిలాగా శక్తినిస్తుంది అంటారు. సో కాబట్టి సూర్యనాడి ప్రాణాయామం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా మీరు యోగా చేశాక ఒక 5-10 నిమిషాలైనా కనీసం టైం తీసుకోండి. నేనైతే రోజు ఒక 40 నిమిషాల దాకా యోగా చేస్తాను. ఇక లాస్ట్ 10 నిమిషాలు నేను ప్రాణాయామంకి పెట్టేస్తాను. యోగా చేశాక మీరు ఈ ప్రాణాయామం చేయొచ్చు. దీనికోసం ఎప్పుడైనా చక్కటి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రశాంతంగా ఉన్న ప్లేస్, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాంటి ప్లేస్ తీసుకొని అక్కడ యోగా మ్యాట్ కానీ, మంచి క్లీన్గా ఉన్న బెడ్షీట్ కానీ, దుప్పటి కానీ ఏదైనా వేసుకొని కూర్చోండి. ఏ పొజిషన్లో కూర్చోవాలంటే కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యోగాలో మనం ఏ ప్రాణాయామం చేయాలనుకున్నా కానీ సింపుల్గా మీరు సుఖాసనం, వజ్రాసనం, పద్మాసనం ఈ మూడిట్లో ఏ ఆసనంలోనూ కూర్చొని ప్రాణాయామం మనం ఎప్పుడైనా రైట్ హ్యాండ్తోనే చేస్తాము. లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తాము, లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో పెట్టండి. చిన్ముద్రలో ఒళ్ళో ఇలా పెట్టుకొని దీంతో ప్రాణాయామ ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఈ హ్యాండ్లో చూపుడు వేలు, మధ్య వేలు ఈ 2 ముడిచేసేయండి. ఈ 2 మడిచి మనం ఇప్పుడు సూర్యనాడి అంటే రైట్ నోస్ట్రిల్తోనే చేస్తాం కదా, కాబట్టి దీన్ని మూసేద్దాం. లెఫ్ట్ మూసేద్దాం. రైట్ కుడివైపుతోనే గాలి పీలుస్తాం, కుడివైపుతోనే గాలి వదులుతాం. ఇలా చూడండి ఒకసారి. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు ప్రాణాయామం చేసినా కానీ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మన మనస్సుని కేవలం శ్వాస మీదే లగ్నం చేసి చేయాలి. ఇలా ఒక 10 సార్లు చేయండి. ఒక నెల రోజులు చేయండి ఇది. తర్వాత సెకండ్ స్టేజ్లో ఏంటంటే మళ్ళీ సేమ్ చిన్ముద్రలో ఇలాగే సేమ్ పొజిషన్లో కూర్చుని గాలిని చాలా నెమ్మదిగా పీల్చి గాలిని అక్కడే లోపలే 3-4 కౌంట్ చేస్తూ ఆపండి. అక్కడే ఆపి మెల్లగా గాలిని వదలండి. ఆ కౌంటింగ్ లోపలే ఉండాలి మనకి. ఓకే, ఇలా చూడండి. ఇలా 10 సార్లు చేయండి, సరిపోతుంది. ఇది సూర్యనాడి ప్రాణాయామం. నెక్స్ట్ చంద్రనాడి ప్రాణాయామం. చంద్ర అంటే చంద్రుడు అంటేనే ప్రశాంతంగా, కూల్గా, చల్లదనాన్ని ఇచ్చేవాడని అందరికీ తెలుసు. కాబట్టి మనము ఈ ప్రాణాయామానికి చంద్రనాడి ప్రాణాయామం అన్నాము, లేదా చంద్రనాడి లేదా చంద్రభేదన ప్రాణాయామం అనొచ్చు. ఈ ప్రాణాయాన్ని మనము ఇక్కడ లెఫ్ట్ నుంచి చేస్తాము. ముందు రైట్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్, ఎడమ వైపు ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకొని ఎడమ వైపు నుంచి వదులుతాము. ఓకే, సో ఈ సూర్యనాడి ప్రాణాయామం
తర్వాత వచ్చే చంద్రనాడి ప్రాణాయామం ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారంటే కనుక ఎప్పుడైతే మీకు టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయో అది తగ్గించడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, బాడీని కూడా ప్రశాంతంగా ఉంచడానికి దానికి ఈ చంద్రనాడి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొన్నిసార్లు హృదయ సంబంధమైన ప్రాబ్లమ్స్ లైక్ బర్నింగ్, హార్ట్ బర్నింగ్ అంటారు, అలా ఉన్నప్పుడు చేయొచ్చు. అండ్ హై బీపీ పేషెంట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. మంచి రికమెండబుల్ ప్రాణాయామం అని చెప్పొచ్చు హై బీపీ ఉన్న వాళ్ళకి. అండ్ మీకు ఎప్పుడైనా టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్, ఇంకా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటారా, డెఫినెట్లీ చంద్రనాడి ప్రాణాయామం ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం చంద్రనాడి ప్రాణాయామం. సేమ్ లైక్ సూర్యనాడి లాగానే, కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి తీస్తాం, గాలి తీసి అక్కడి నుంచి వదులుతాం, లెఫ్ట్ నుంచి. ఓకే, సో సేమ్ ఫింగర్స్ ఇలా మూసేసాము, చూపుడు వేలు, మధ్య వేలు అండ్ చిన్ముద్ర ఇక్కడ. ఓకే, చూడండి. ఇలా 10 సార్లు, ఒక్కసారి గాలి పీల్చి వదిలామంటే అది ఒకటి, అలా 10 సార్లు చేయండి రోజు. ఓకే, అండ్ ఒక నెల అయిన తర్వాత మీరు కొంచెము సెకండ్ స్టేజ్లోకి రావచ్చు. సెకండ్ స్టేజ్లో మెల్లగా గాలి పీల్చి గాలిని లోపలే 3-4 సెకండ్స్ ఆపి మళ్ళీ మెల్లగా గాలిని వదులుతాం ఇలాగా. అంటే ఇక్కడ గుండెల నిండా గాలి పీల్చి మెల్లగా గాలి ఆపి మళ్ళీ మెల్లగా గాలి వదులుతున్నాం. సింపుల్, ఇంతే అండి. ఇది చంద్రనాడి ప్రాణాయామం. ఓకే, ఇది ఎవరు చేయకూడదు అంటే కనుక ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్ళు చేయకూడదు, లో బీపీ వాళ్ళు కూడా చేయకూడదు, ఇంకా కోల్డ్ కఫ్, జలుబు ఈ రెండు ఉన్నవాళ్ళు చేయకూడదు, రెస్పిరేటరీ అంటే స్టమక్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా చేయకూడదు, ఇంకా ముఖ్యంగా హార్ట్, బ్రెయిన్, స్టమక్ ఈ 3 సర్జరీలు అయిన వాళ్ళు డాక్టర్ సలహా మేరకే చేయాలి, సలహా లేకుండా చేయకూడదు. మిగిలిన వాళ్ళు నార్మల్గా బాగానే ఉన్నాను అనుకున్న వాళ్ళు రోజు చేయండి, మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఇది అండి సూర్యనాడి, చంద్రనాడి ప్రాణాయామం. చేస్తారు కదా, తప్పకుండా చేయండి. ఒక నెల రోజులు చేసి లేదా వారం రోజుల తర్వాత మీకు ఎఫెక్ట్ అయితే తెలుస్తుంది. సో వారం రోజులు, నెల రోజులు చేసి తప్పకుండా మీకు కనిపించిన రిజల్ట్ని ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఐ బి వెరీ హ్యాపీ టు రీడ్. చాలా మంచిగా అనిపిస్తుంది మీ కామెంట్స్ చదువుతూ ఉంటే. అరే వీళ్ళు చేస్తున్నారు కదా, చేయాలనే కదా నేను వీడియో చేసింది, అందుకని సంతోషం అనిపిస్తుంది. అండ్ యోగా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా వీడియోలు ఫార్వర్డ్ చేయండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి క్రియేట్ చేయండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే జీవితం. హెల్త్ ఈజ్ వెల్త్. కొంచెం ఒంట్లో బాగోలేకుండా కింద పడ్డాగానే ఎవ్వరు చూడరు, మనమే చూసుకోవాలి. సో కాబట్టి కింద పడకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలు, చిన్న చిన్న యోగా, మెడిటేషన్ అండ్ ప్రాణాయామ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటేనే హెల్తీగా ఉంటాం కదా. సో కాబట్టి చేస్తూ ఉండండి. త్వరలో ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటిదాకా ఏం చేస్తుంటారు? ఎల్లప్పుడూ ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా, కేరింతలు కొడుతూ చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్, గుడ్ లక్.